ఎట్లా కొడుతున్నావు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూ న్యాచురల్లీ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి జస్ట్ పుట్టినరోజుల వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళడం కోసం అని చెప్పేసి నైట్ అక్కడే స్టే చేస్తామన్నమాట. ఒకరోజు నిద్ర చేసి నెక్స్ట్ దర్శనం చేసుకొని వస్తాము. సో అందుకని చెప్పేసి నైట్ తినడం కోసం అని చెప్పేసి పులిహోర కలుపుతుంది అనమాట అత్తమ్మ. మేము ఇక్కడ జస్వి ఆ రోజే ఫస్ట్ టైం గడప దాటిందండి. ఇది ఆ వీడియో అనమాట. అది ఫస్ట్ టైం గడప దాటింది ఆ రోజు. మామూలుగా అంబడుతుండే కానీ గడప దాటడం ఫస్ట్ టైం అది. గడప దాటుతున్న జస్వి. మేము ఈవినింగ్ 4 o'clock అట్లా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే అక్కడికి నైట్ నిద్ర చేయాలి కదా. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఎవరైనా నువ్వేనా? చెయ్యి. జస్వి మేము ఈవినింగ్ అక్కడ నిద్ర చేసామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆ రోజు నైట్ అయితే మస్తు వర్షం పడ్డది. అసలు సమ్మర్లో వర్షాలు ఏంటో అనిపించింది అనమాట. మస్తు వర్షం పడి మొత్తం బురద ఉండే, బయట అంతా దేవుడి గుళ్ళు నడుస్తుండే, ఇట్లా అంతా బురద ఉండే. అన్షే మస్తు అల్లరంటే కుష్పప్ప అన్షు కలిసిండంటే మొత్తం ఇంకా పీకి పందిరేస్తారనమాట. ఇక్కడ ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇద్దరు కలిస్తే మస్తు అల్లరి ఉంటుంది. మేము అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడే స్నానం చేస్తుండే, ధర్మగుండంలోనే. జస్ట్ రూమ్లో నుంచి బ్రష్ చేసుకొని వెళ్ళి అక్కడే స్నానం చేసి ఆ తడిబట్టలతోనే దర్శనం చేసుకుంటుండే దేవుణ్ణి. మళ్ళీ రూమ్లోకి వచ్చినాక మళ్ళీ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటుండే అనమాట. బట్ కరోనా వచ్చినప్పటి నుంచి ధర్మగుండం క్లోజ్ చేశారు. సో గుండం ఓపెన్ లేదనమాట. అందుకని చెప్పేసి రూమ్లోనే స్నానాలు చేసి రెడీ అయిపోయి వెళ్తున్నామండి. ఇక్కడైతే పిల్లలందరం రెడీ అయిపోయాం, లేసాము, దర్శనం కోసం వెళ్ళాలి. జస్వి పుట్టినరోజుల మొక్కు నేను జస్వి కడుపులో ఉన్నప్పుడు మొక్కానండి. అది మంచిగా హెల్తీగా ఉడితే ఆయనకి వేములవాడ రాజన్నకే పుట్టినరోజులు ఇస్తాను మొక్కానమాట. మామూలుగా మాకైనా కులదైవం వేములవాడ రాజన్న ఎప్పుడైనా ఆయనకే ఇస్తాం. బట్ అప్పుడు నేనేం మొక్కలేదు, కానీ జస్వి అప్పుడు మాత్రం మొక్కానమాట. మంచిగా హెల్తీగా బేబీ ఉడితే ఆయనకే పుట్టినరోజులు ఇస్తాను అని చెప్పేసి. ఏం గుడికి వచ్చినా? రాజన్న టెంపుల్. కుషమ్మ మనం ఎక్కడికి వచ్చినామే? జస్వి చూడు, జస్లు నీ జుట్టు పోతుంది, ఎంత ఏడుస్తుందో ఏమో అని నిలిచారండి జుట్టు. పెళ్ళికి ముందు రెగ్యులర్గా వస్తున్నాయండి వేములవాడకి. ఎందుకంటే మా డాడీ వాళ్ళకి ఆయనే కులదైవం అనమాట. సో ఎవ్రీ ఇయర్ అంటే 1 year వదిలేసి ఇంకొక ఇయర్ వస్తుండే అనమాట. బట్ పెళ్ళైనాక తక్కువ అయిపోయింది. పెళ్ళైన కొత్తలో దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, దేవుడి గుళ్ళకి. అప్పుడు ఒకసారి వెళ్ళినాం, అంశి ఎంట్రుకలు ఇచ్చినప్పుడు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు జస్వి ఎంట్రుకలకు ఒకసారి అనమాట. బట్ మమ్మీ వాళ్ళు వెళ్తారు రెగ్యులర్గా. అంశు ఎంట్రుకలు ఇచ్చినప్పుడు కరోనా ఉండే, సో రూమ్లో ఉండడం ఇలాంటివి ఏం లేకపోతుండే. ఆ రోజు పొద్దున్న ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేసి ఎంట్రుకలు తీసేసుకొని మళ్ళీ ఆ రోజు వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే కరోనా టైం కదా, సో రూమ్లో అవన్నీ ఏం లేకుండే. జస్ట్ అర్ధగంటలో అయిపోయింది. అప్పుడే దర్శనమైన ఏదైనా అసలు ఎప్పుడైనా మస్తు రష్ ఉంటుండే. కరోనా వల్ల అప్పుడు మస్తు తొందర అయిపోయిందనమాట. ఇక్కడైతే మార్నింగ్ స్నానాలు చేసేసి అందరం టెంపుల్కి రెడీ అయిపోయాము. ఇక జస్వికి పుట్టినరోజులు తీయాలి. మేడం ఎంత ఏడుస్తుందో, మామూలుగానే మస్తు ఏడుస్తుంది, చూడాలి ఎంత ఏడుస్తుందో. కుష్పప్ప పుట్టినరోజులు కూడా వేములవాడలో తీసాము. బట్ ఎట్లా అంటే వాళ్ళకి ఫస్ట్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనమాట, అక్కడ కొన్ని తీసి కొన్ని నుంచి ఇక్కడ కొన్ని తీసామన్నమాట. బట్ అంశుకి జస్వికి ఇంక సపరేట్ మొక్కులేం లేకుండే, అందుకే మొత్తం ఇక్కడ వేములవాడలోనే తీసేసాం. ఇక్కడ టెంపుల్కి ఎంటర్ అవుతున్నామండి. యాక్చువల్గా వర్షం పడడం వల్ల కొంచెం బురద ఉండే. ముందు రోజు వరకు మేడారం జాతర జరుగుండే అనమాట, మేడారం సమ్మక్క జాతర. అందుకే మేము రష్లో పోవద్దని చెప్పేసి పోలేదండి. ఎందుకంటే చిన్నపిల్లలతో చాలా కష్టం కదా. చాలామంది ఇక్కడికి వచ్చి మేడారంకి వెళ్తారనమాట, అది ఆచారం. వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని మేడారం వెళ్తారనమాట. అందుకని చెప్పేసి మొత్తం జాతర అయిపోయినాక వెళ్దామని చెప్పి వెళ్ళాం. చూడండి ధర్మగుండం ఇది, ఇక్కడ క్లోజ్ చేశారండి. మామూలుగా అయితే
ఎప్పుడు ఓపెన్ ఉంటుండే. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి అట్లా తడిబట్టలతో లైన్లో నిల్చొని వెళ్తుండే. బట్ కరోనా వచ్చినప్పటి నుంచి ధర్మగుండం క్లోజ్ చేశారు. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉండే. ఇక్కడ తినిపించినా కూడా అంతే ఎట్లా వస్తుంది ఏం చేస్తున్నారు నాకు అని వస్తున్నారు. మొత్తం మొత్తం గట్టి పట్టుకో కదలకుండా పక్కన కూర్చొని పట్టుకున్నాను కొంచెం. నువ్వు కూడా దగ్గర ఉండు. ఇక్కడే ఉండలేదు. చేతిలో చేతులు చేతులు సెకండ్ చేస్తారు అవసరం మేమిద్దరం అమ్మాయిలమే కదా, సో అందుకని చెప్పేసి మా డాడీ పట్టుకున్నాడు అనమాట ఎంట్రుకలు. మామూలుగా మినిమం పట్టుకుంటారు కదా, సో డాడీ పట్టుకున్నాడు. అంచుకైనా మాకు ఎవరికైనా మా డాడీ పట్టుకున్నాడు ఎంట్రుకలు. అంశుది గుండె అయిపోయిందండి. యాక్చువల్లీ వాడు అసలు ఏడవడు అనమాట. గుండె చేపిస్తుంటే పోయిండు. మంచిగా ఆయన మీద 2 చేతులు పెట్టిండు, కూర్చున్నాడు, గుండె చేయించుకున్నాడు. వాడు ఫస్ట్ టైం తీసినప్పుడు ఏడ్చాడు, బట్ అదంతా ఎక్కువ ఏడవలే. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి ఎండ్ స్క్రీన్లో పెడతా చూడండి. కుష్పాప ఏడుస్తుంది ఇక్కడ. కుష్పాప కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. కుషిది అంశుది నేను. సెకండ్ టైం అంశు తిరుపతిలో వేయించాం, అక్కడే ఏడవలే. థర్డ్ టైం చిలుకూరులో వేయించామన్నమాట. ఇది ఫోర్త్ టైం అనుకుంటా దేవుడి గుళ్ళలో వేయించడం గుండు. ఇక్కడ కుష్పాపకు గుండె వేస్తున్నారు. ఇదంతా మా జస్వి గుండె అయిపోయినప్పుడు ఏడ్చి అలసిపోయి పడుకుంది. చూడండి గుండెలో కూడా ఎంత ముద్దుగా ఉందో. నాకైతే గుండెలో మస్తు ముద్దుగా అనిపించింది ఆ రోజు. ఇక పడుకుంది అనమాట. ఇక్కడే మనం పుట్టెంట్రుకలు తీసిన వెంట్రుకలు ఇక్కడ దేవుడికి మొక్కి ఆ చెట్టు దగ్గర వేయాలన్నమాట. మనిషి చూడండి ఎట్లున్నాడు గుండులో. ఇక్కడే చెట్టు దగ్గర మొక్కేసి పుట్టింటికలు వేసి దర్శనంకి వెళ్ళాలండి. మామూలుగా ఫోన్ ఇక లాకర్లో పెట్టేసి దర్శనంకి వెళ్తున్నాము. లోపల కోడని కట్టేసి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. మా కుష్పాప వేడండి గుండెలో ఎలా ఉందో. మామూలుగా నేను ఫోన్లు అలో లేవని చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళలేదు లోపలికి. మామూలుగా ఏ టెంపుల్స్కైనా ఫోన్స్ అలో ఉండవు కదా, మళ్ళీ తీసుకెళ్ళి అనవసరంగా ప్రాబ్లం ఎందుకని చెప్పేసి తీసుకెళ్ళలేదు. బట్ లోపలికి వెళ్తే అందరు తీసుకొచ్చుకున్నారు ఫోన్. కోడని కట్టుకుంటా ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీస్తున్నారు. అరే నేను కూడా తీసుకొచ్చుకుంటే బాగుండు అనిపించింది, బట్ తీసుకురాలేదు నేను. ఇక్కడ దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి దీన్ని చావా అంటారు అనమాట. చావా కడుతున్నారు. దీన్ని షావా అంటారండి. షావా ఎందుకు కడతారో నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలుస్తే నాకు కింద కమెంట్లో చెప్పండి. వెమ్లవాడ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలాగే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు నాకు కమెంట్లో చెప్పండి. లోపల కోడని కట్టేసి దర్శనం చేసుకొని ఇక్కడ షావా కడుతున్నాము. సహా కుటుంబ క్షణస్థిరస్తు మమ అనుకోండి. అస్మిన్ వర్తమానం వ్యవహారిక చాంద్రమానేన శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే భాగమాసే శుక్లపక్షే ఆదివాసరే అనుగ్రహస్తు ఓం కోహ ఓం స్వాహ ఓం తవహ ఓం జనః అచ్చమిదుపరే నెంబర్కు దేవసరిమహి ప్రియార్జనవతి స్తుతి ఇక్కడ ధర్మగుండం దగ్గర బ్రహ్మముడేసి పూజ చేస్తారండి వైఫ్ అండ్ హస్బెండ్స్కి. మామూలుగా అంతకుముందు ఎట్లుంటుండే అంటే ధర్మగుండం ఓపెన్ ఉన్నప్పుడు ధర్మగుండం లోపల కూర్చోబెట్టి వైఫ్ అండ్ హస్బెండ్స్కి పూజ చేపిస్తుండే. అంటే ఆ చెంబుతోని వాటర్ పోపించుకొని అట్లా చేస్తుండే అనమాట. అదే తలంబ్రాల లెక్క మొత్తం ఫ్యామిలీ మొత్తం పూజ చేపించుకొని అట్లనే దర్శనంకి వెళ్తుండే మేము. బట్ ఇప్పుడు గుండం క్లోజ్ ఉంది కాబట్టి మొత్తం దర్శనం అంతా అయిపోయినాక ఇక్కడ పూజ చేపించుకుంటున్నాం మేము.
వాటి యందు అంటే యందు ఉద్యోగాల యందు వ్యాపారాల యందు ఆరోగ్యమందు ఐశ్వర్యమందు వృత్తి యందు చల్లగా కాపాడు తండ్రి. క్షేమ స్థైర్య ధైర్య జయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అనుగ్రహ పూజ కరిష్యామి. శ్రీశైలం శిఖరం విశ్వ పునర్జన్మ నైవేద్యం. భగవంతుడు నొండారు పాడి పంట వ్యవసాయం వ్యాపారాలు ఉద్యోగం ఆరోగ్యం సుమంగళి కటకుడి క్షేమకమై రాబోతుంది. మా పూజ అయిపోయిందండి. మమ్మీ వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా టెంపుల్ లోపల దర్గా ఉంటుందండి. హిందూ టెంపుల్స్లలో దర్గా ఉండడం నాకు తెలిసి వేములవాడ టెంపుల్లో మాత్రమే ఉంది. అలాగే కోడని కట్టడం కూడా నేను వేములవాడ టెంపుల్లోనే చూస్తే కోడని కట్టడం ఈ దర్గా ఇవన్నీ ఎక్కడ నేను చూడలేదు హిందూ టెంపుల్స్లలో. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్లో చెప్పండి. ఇదే కాకుండా వేరే టెంపుల్ కూడా ఇలాంటి రిచువల్స్ ఉంటాయి ప్లస్ ఇట్లా దర్గా ఉంటుంది అట్లా ఉంటే నాకు కింద కమెంట్లో చెప్పండి. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకా బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ 4 టెంపుల్ ఉంటాయి వేములవాడలో. బద్దిపోచమ్మ టెంపుల్, శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్, భీమేశ్వర ఆలయం, నగరేశ్వర ఆలయం ఉంటుందన్నమాట. అవన్నీ దర్శనం చేసుకొని తర్వాత రూమ్కి వెళ్ళేసి ఇక లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలండి. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయిందండి. నేను ఎంత రష్ ఉంటుంది అనుకున్నాం మేడారం వల్ల. బట్ మేడారం జాతర అవ్వడం వల్ల అందరూ 2 కలిసి వస్తాయని చెప్పేసి చాలామంది ఆ టైంలోనే వచ్చారనమాట. మేము జాతర అయిపోయిన నెక్స్ట్ డేనే వెళ్ళామండి. అయినా కూడా రష్ ఉంటుంది కదా అనుకున్నాం. బట్ చాలా తొందరగా అయిపోయింది. లోపల డైరెక్ట్ పంపించేసిండ్రు. అంతమంది లైన్లలో తిప్పి పంపిస్తుండే. చాలా తొందరగా అయిపోయింది. అనుష అప్పుడు తొందరగా అయిపోయింది, జస్వి అప్పుడు తొందరగా అయిపోయింది. నేను ఇంకెంత రష్ ఉంటుందో ఈ వర్షంలో బుడదలో ఇల్లు నిల్చోవాలి అనుకున్నా. యశ్వి ఇదే బద్దిపోచమ్మ టెంపుల్ అండి. మొక్కుకున్న వాళ్ళు బోనం చేసి కోడిని కానీ మేకని కానీ కోసుకొని అట్లాగే కల్లుశాఖ అమ్మవారికి సమర్పించి రూమ్లోకి వెళ్ళి వంట వండుకొని తిని నిమ్మలంగా ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంతకుముందు నేను చూపించిన జస్వి వాళ్ళ డాడీ ఆడుకున్న క్లిప్పింగ్ భీమేశ్వర ఆలయం అండి. మేము దేవుడి దగ్గర దర్శనం చేసుకొని భీమేశ్వర ఆలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ కోడిని తీసుకెళ్ళి అమ్మవారి ముందు చూపించి కల్లుశాఖ ఊపించి ఇక్కడ షాప్లో ఇచ్చేస్తే వాళ్ళు మన కోడిని కట్ చేస్తారనమాట. తీసుకెళ్ళి వంట చేసుకొని తిని కొంచెంసేపు అట్లా రెస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. మేము ఇక్కడ దర్శనం అయిపోయాక ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళి తిన్న తర్వాత షాపింగ్కి వెళ్ళాము. అంటే పిల్లలకి బొమ్మలు బ్యాంగిల్స్ వాటి కోసం అని చెప్పేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. మేము దర్శనంకి వెళ్తున్నాం బద్దిపోచమ్మ దగ్గరికి. కానీ మస్తు రష్ ఉందండి. సండే కదా చాలా మంది బోనాలు చేసుకొని వచ్చిండ్రు అనమాట. మస్తు రష్ ఉంది. పిల్లలు అయితే కొంచెం లోపలికి వెళ్ళినాక ఆగమాగం చేసిండ్రు. మాకు లైన్లోనే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే చాలా రష్ ఉన్నారు. సండే కదా చాలా మంది బోనాలు చేసుకొని వచ్చేసరికి రష్ ఉందన్నమాట. రాజన్న టెంపుల్ తొందర అయిపోయింది దర్శనం. బట్ ఇక్కడ మస్తు టైం పట్టింది, 2 hours అట్లా పట్టిందండి. లోపల కొంచెం చిన్నగా ఉంటుంది టెంపుల్. చాలా మంది ఉండడం వల్ల సఫకేషన్ పిల్లలు ఏడ్చిండ్రు అనమాట. జస్వి అయితే దేవుడు లోపలికి వెళ్ళి బయట మంచిగా ఆడుకుంది. కొంచెం గాలి ఉంటుంది కదా బయట మంచిగా ఆడుకుంది. టెంపుల్ లోపలికి పోయేసరికి జనాలు చెమట సఫకేషన్ వల్ల ఏడ్చింది బాగా. అనుష అయితే అది ఏడుస్తుంటే అలిపోయి జుట్టు దాని ముందు పెడతాడు అనమాట పీకమ్మని. ఎందుకంటే జుట్టు పీకితే ఏడుపు ఆపేస్తుంది అనమాట. జుట్టు దానికి ఇస్తే వదిలిపెట్టదు. మొత్తం లేవని మనల్ని మొత్తం పీకుతూనే ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్. గుడ్ బాయ్.